ఏమండి నా దేవుడు నాకు ఈ కార్యాన్ని చేశాడండి అని మనసులో పెట్టుకుంటారు. ఒక మనిషికి సహాయం చేస్తే ఎంతసేపు జ్ఞాపకం ఉంచుకుంటారు? కొంత సమయం గుర్తుంచుకుంటారు, లేదా ఒక నెల గుర్తుంచుకుంటారు. ఇంకా బాగా ఆయన ఏదైనా ఆర్థిక సహాయము, ఇంకా ఆయన ఏదైనా శ్రమతో కూడిన సహాయము చేశాడు అనుకోండి, కొంతకాలం జ్ఞాపకం చేసుకుంటారు. ఒక వ్యక్తి పడిపోయిన స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి పడిపోయిన స్థితిలో అప్పులు ఊబిలో పడిపోయాడో, వ్యసనాల్లో పడిపోయాడో, లేదా లోకంలో పడిపోయిన వ్యక్తిని ఒక వ్యక్తి చెయ్యి పట్టుకొని లేవనెత్తి నిలబెడితే, మరలా ఆ వ్యక్తికి మరొక జీవితాన్ని అనుగ్రహిస్తే, ఆ వ్యక్తి జీవితాంతం ఇతను చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలా కాకుండా పడిపోయిన వ్యక్తిని లేపి నిలబెట్టి శుభ్రం చేసి, తనను బాగు చేసి, తనకు ఒక జీవితాన్ని ఇచ్చి, తనకు బ్రతకడానికి ఒక దారి చూపించి అన్ని మేలు చేసిన తర్వాత ఆ వ్యక్తి వృద్ధి చెంది, ఆ వ్యక్తి అభివృద్ధి పొంది, ఆ వ్యక్తి విస్తరించి లేపిన వ్యక్తిని మరిచిపోతే ఎంత దయనీయమైన పరిస్థితి అది. ఈ రోజున మనం ఎవరో తెలుసా? ఒకప్పుడు పాపం ఊపిలో పడిపోయాం, ఒకప్పుడు శాపపు గుంటలో పడిపోయాం, ఒకప్పుడు లోక వ్యసనాలు, లోక నటన, లోక ఆశలు, లోక కోరికలు, లోక పద్ధతుల్లో పడిపోయిన మనలను సిలువలో ఆయన కార్చిన రక్తం ద్వారా మనల్ని కడిగాడు. మనలో ఉన్న మస్తంతా, మనలో ఉన్నటువంటి అపవిత్రత అంతా, మనలో ఉన్న అవిధేయత అంతా తొలగించాడు, నిలబెట్టాడు. ఈ రోజున సమాజంలో గౌరవంగా బ్రతకగలుగుతున్నాం అని అంటే మనం అనుకుంటాం, నేను చేసే పని అండి, నేను కట్టుకున్న ఇల్లండి, నాకున్నటువంటి కనకం అండి అని అనుకుంటున్నాం. కానీ క్రీస్తు రక్తం ద్వారా మనల్ని ప్రతిరోజు కడుగుతున్నాడు. ప్రతిరోజు క్రీస్తు రక్తం ద్వారా మనల్ని శుద్ధి చేస్తున్నాడు. అపవిత్రత అంటకూడదు, నా బిడ్డలు మలిన పడకూడదు, నా బిడ్డల్లో ఏ రకమైనటువంటి ఈ లోక పద్ధతులు ఏలుబడి చేయకూడదు, నా బిడ్డల్లో ఏ రకమైన లోక ఆశలు నెరవేర్చబడకూడదు అని ప్రతిరోజు మనల్ని సిలువలో రక్తం కార్చిన ఆ రక్తం ధారలుగా మన మీద ప్రోక్షిస్తూనే ఉన్నాడు. ఆ రక్తం చేత కడగబడుతున్నాం. మరలా వెళ్ళి అపవిత్రత అంటించుకొని మరలా సిలువ చెంతకు వచ్చాను, క్షమించయ్యా అని ఎన్నిసార్లు